కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీ నష్టాల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా రద్దు చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ఈ 5 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప 5 సంవత్సరాల్లో 5 మాసాలు ఇప్పటికే పూర్తి అయినాయి. అయినా కానీ ఒక్క ఉచిత బస్సు మట్టుకు మేము చేసినామనే వాగ్దానాలలో 6 గ్యారెంటీలలో అది ఒక్కటి ఉచిత బస్సు ఇస్తూనే ఆర్టీసీకి ఇలా 100 పైన కోట్లు బాకీ పడ్డా ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లించలేదు. ఒక ముఖ్యమంత్రి అసలు ఎక్కడ చరిత్రలో ఏ జిల్లాకు పోయి ఆ జిల్లాకు నేను 15 ఆగస్టు లోపల మాఫీ చేస్తా, ఇక్కడ ఆదిలాబాద్ పోయి సరస్వతి దేవి మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు, అక్కడ భువనగిరి పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు, మహబూబ్ నగర్ తన సంత జిల్లాకు పోయి జోగులాంబ దేవి మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీను తను నెరవేర్చలేదు, ప్రజలు గమనిస్తున్నారు, ఆయనకు వచ్చే రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు దేవుళ్ళ మీద ప్రమాణం చేసే పరిస్థితికి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను.